ప్రజలారండి, అందరికీ వందనాలు. ప్రియ దేవుడు ప్రజలారా, నా చేతులతో చూపిస్తాను అందమైన కల్వరి టెంపుల్ దేవుని మందిరాన్ని. ఇప్పటి వరకు మీరు కల్వరి టెంపుల్ని మీరు చూడకుంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇదే ట్రైన్లో మీరు చూస్తున్నారే, అదే ట్రైన్లో దేవుని కృపను బట్టి ఆ మెట్రో రైలు ఎక్కేసి నేను హ్యాపీగా క్షేమంగా అక్కడికి వెళ్ళానండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. నా దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూడకుంటే చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. అదే కాదు, మీలో ఎవరైనా కల్వరి టెంపుల్కు రావాలనుకుంటే చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ గో, కమాన్. మా నకరకల్లో కారు ఎక్కేసి హయత్ నగర్ వస్తుంది, తర్వాత ఎల్బీ నగర్ వస్తుంది. అక్కడ దిగేసి నా దేవుని ప్రజలారా మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే రైట్ సైడ్ ఉంటుంది. పైకి ఎక్కేసి 60 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నానండి. నా దేవుడు ప్రజలారా, లాస్ట్ స్టేషన్, ఫస్ట్ స్టేషన్ ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్, లాస్ట్ మియాపూర్ టికెట్ తీసుకుంటే టికెట్ ఛార్జ్ కూడా 60 రూపాయలు ఉంటుంది. మెట్రో రైల్వే స్టేషన్ టికెట్ ఛార్జ్ 60 రూపాయలు ఉంటుంది. 60 రూపాయలు పెట్టేసి టికెట్ తీసుకున్నాను. లాస్ట్ స్టేజ్ మియాపూర్ మాత్రమే, మీరు గుర్తుపెట్టుకోండి, మియాపూర్ మాత్రమే. అక్కడ మీరు దిగేసి లెఫ్ట్ సైడ్ దిగితే కల్వరి టెంపుల్ ఇలా బోర్డు అవుపడుతుందండి. నా దేవుడి ప్రజలారా, అక్కడ దిగిన తర్వాత కిందికి వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ మాత్రం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మొదటి ద్వారబంధం, తర్వాత ఇది 2వ ద్వారబంధం గేట్. ఇది మెయిన్ చర్చ్ కూడా పక్కన ఉంటుంది. చూడండి నా దేవుడి ప్రజలారా, కల్వరి టెంపుల్ చూడడానికి ఇంత సౌందర్యంగా ఇంత అందంగా ఉంటుంది అని నేను నా కలలో కూడా ఊహించలేదు. నిజంగా నా దేవుడి ప్రజలారా, ఆ ప్లేస్ని నేను చూసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించి ప్రభుని ఘనపరిచి మహిమపరిచాను. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి, అందమైన చర్చి, చూడదగినటువంటి దేవుని మందిరం చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరైనా రానటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు రావచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. మాటల్లో చెప్పలేమండి. మీరు చూడండి, మీరు వీడియోలో చూస్తేనే ఎంత నీట్గా, ఎంత స్పష్టంగా, ఎంత అందంగా ఉందో. నిజంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నా దేవుడు ప్రజలారా, ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా చేతులతో మీకు చూపిస్తాను ఈ అందమైన కల్వరి టెంపుల్ని. ప్రతిదీ ఏ ఒక్క బిట్టు కూడా మిస్ చేయకుండా ప్రతిదీ స్పష్టంగా మీకు వివరిస్తూ మీకు తెలిసేలా మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, ఇలా నిదానంగా నడుచుకుంటూ ఈ కల్వరి టెంపుల్ని నేను వీడియో తీయడం జరిగింది. మీరు చూడండి, ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ మీకు చూపిస్తాను. నా దేవుడి ప్రజలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ చేయండి. అదే కాదండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఆల్ అని చేయండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్, మేము పెట్టే ప్రతి వీడియోని స్పష్టంగా చూడొచ్చు. మా ప్రభు మినిస్ట్రీస్ ఛానల్లో ఏ వీడియో కూడా వ్యర్థమైనవి, పనికి మాలినవి ఉండవు. మేము పెట్టే ప్రతిదీ దేవుని ప్రజలు చూడాలి, దేవుని ప్రజలు సంతోషించాలి, దేవుని ప్రజలు ఆనందపడాలి, దేవుని ప్రజలు భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి. అదే కాదు, నా దేవుడి ప్రజలారా, దేవుని ప్రజలకు దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే బలమైన కార్యాలు, దేవుడు చేసే ఘనమైన కార్యాలు తెలుసుకోవాలి. దేవుడు ఏ సేవకులను ఎలా ఆశీర్వదించాడు, వారి ప్రయాస వెనక ఆశీర్వాదం ఎలా ఉంది అనేటువంటి వీడియోలు మాత్రమే మేము తీస్తాము. వ్యర్థమైనవి మాత్రం అస్సలు తీయమండి. దయచేసి మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం. చూడండి కల్వరి టెంపుల్ చూడండి ఎలా ఉందో చూడండి. చాలా ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. ఆదివారం అయితే అక్కడికి వెళితే చాలా అంటే చూడడానికి చాలా అందంగా, సౌందర్యంగా చాలా బాగుంటుంది. కానీ ఆ లక్షల మంది ప్రజలలో నా దేవుని ప్రజలారా, మందిరం అవపడదు మనం తీయాలంటే. ఆ ప్రజలే ఉంటారు. బస్సులు, లారీలు, పెద్ద వాల్గోలు, లారీలు, కారులు, ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు వస్తున్నారు. కనుక స్పష్టంగా మనం చూడలేమని నా దేవుడి ప్రజలారా, ఆదివారం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇది తీయడం జరిగింది. చూడండి ఎంత బాగుంది. చూడండి, మీరు ఒకసారి చూడండి. సార్ మీరు చూసి ప్రభుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. మా దేవుని ప్రజలారా, కల్వరి టెంపుల్ నిజంగా ఈ వీడియో నేను తీయడానికి గల కారణం ఏంటంటే, ఎప్పటి నుండో అనుకుంటున్నాను. రాజమండ్రి జాన్వేశ్వరన్న మందిరం తీశాను, హోసన్న మినిస్ట్రీ తీశాను,
తండ్రి సన్నిధి ప్రార్థన తోటను వీడియో తీశాను, తర్వాత తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తీశాను, కొన్ని చర్చలను తీశాను, ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నవి. నా దేవుడు ప్రజలారా మీరు చూడండి, నిజంగా అక్కడికి వెళ్ళేసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఉంటే బాగుండు అని అనిపిస్తుందండి. ఇక్కడ ఉంటే బాగుండు, ఈ మందిరంలో ఉంటే బాగుండు, ఈ ప్రాంతంలో ఉంటే బాగుండు అన్నట్టు. చూడండి జెరూసలేం హాల్ చూడండి. నా దేవుడు ప్రజలారా కల్వరి మినిస్ట్రీస్లో రోగులకు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందుల చేత ఉన్నటువంటి ప్రజలకు హాస్పిటల్ కూడా ఉందండి, హాస్పిటల్ కూడా ఉంది. అదే కాదండి నా దేవుడు ప్రజలారా, ఎల్కేజీ నుండి 9th క్లాస్ వరకు, ఎల్కేజీ నుండి 9th క్లాస్ వరకు స్కూల్ ఉంది పక్కన. చూడండి వీళ్ళంతా దూర ప్రాంతాల నుండి వచ్చేవారే. మిగతా రోజుల్లోనే ఈ ప్రజల ప్రవాహం ఇలా ఉంటే శనివారం ఆదివారం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. అది మన మాటల్లో చెప్పలేం. కల్వరి బుక్ సెంటర్ మీరు చూడండి, చూడండి ఎంత అంటే ఎంత. నిజంగా దేవుడు దైవజనునికి చక్కటి ఆలోచనలు ఇచ్చి ఇలాంటి సుందరమైన అందమైన మందిరాన్ని కట్టించాడు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన అందమైన కల్వరి టెంపుల్ చర్చ్. నిజంగా నా దేవుడు ప్రజలారా అక్కడికి వెళితే మనసు పులకరించిపోతుంది. మీలో ఇప్పటి వరకు ఎవరైనాను ఇప్పటి వరకు రాకుంటే ఒకసారి చూడండి, రండి, పరిశీలించండి, దైవజనులను కలవండి, ప్రార్థన చేయించుకోండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోండి, దేవుడి సన్నిధిలో కానుకని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి నడవలేని తల్లిగారు వృద్ధురాలు కూడా వచ్చేసింది. చాలా దూర ప్రాంతాల నుండి ఎక్కడి నుండి వేరే రాష్ట్రాల నుండి కూడా బస్సులు వచ్చాయండి, బస్సులు వచ్చాయి. చూడండి కల్వరి టెంపుల్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నా దేవుని ప్రజలారా నిజంగా కల్వరి టెంపుల్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఏదో చూసొద్దాంలే ఒకసారి అనుకున్నాను, కానీ వచ్చి చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత బాగుంది, అంత బాగుంది. చాలామంది వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. చూడండి మందిరము కూడా ఎప్పుడు అందులో మందిరాన్ని శుభ్రపరుస్తూనే ఉంటారు, నీట్గా చేస్తూనే ఉంటారండి, నీట్గా చేస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత పెద్దగా ఉంటుంది కల్వరి టెంపుల్, ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత వెడల్పు ఉంటుంది, ఇలా ఉంటుందని అనుకోలేదు. నార్మల్గా ఉండొచ్చులే అనుకున్నాను. కానీ నా దేవుడి ప్రజలారా ఇప్పటి వరకు నేను చూసిన మందిరాలు ఒక ఎత్తు, ఒక ఎత్తు. అంటే నా దేవుడి ప్రజలారా నేను ఎందుకు అంటున్నానంటే, నేనేదో మందిరాన్ని పొగుడుతున్నానని కాదు, కానీ మందిరం కంటే దేవుడు గొప్పవాడు, దేవుడి శక్తి గొప్పది. కానీ నా దేవుడి ప్రజలారా దేవుని కృప, దేవుడి దయ, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం లేకుంటే నువ్వైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా, ఏ సేవకులైనా, వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళు దీవించబడలేరు, వారు ఆశీర్వదించబడలేరు అనేది నా నమ్మకం, నా విశ్వాసం, నా ప్రగాఢ విశ్వాసం. చూడండి మందిరం లోపల చూడండి ఎంత బాగుందో. అది సతీష్ కుమార్ అన్నగారి బర్త్డే రోజు మందులో డెకరేషన్ చేశారు. అన్నగారి బర్త్డే రోజు డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగుంది, ఎంత దేవుని మందిరాన్ని ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా అలంకరించారంటే చాలా బాగుంది. ఎవరైనా సరే మీలో ఇప్పటివరకు ఎవరైనాను కల్వరి టెంపుల్కు రాకుంటే మీరు వచ్చేయండి. మీరు మెట్రో ఎక్కితే మీకు ఈజీ, చాలా అంటే చాలా బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది. స్ట్రైట్గా మీరు వచ్చేస్తారు. ఎల్బీ నగర్లో మీరు మెట్రో రైలు ఎక్కితే 60 రూపాయలు తీసుకొని మియాపూర్ చివరి స్టేషన్, అది మియాపూర్ చివరి స్టేషన్ లెఫ్ట్ సైడ్లో కల్వరి టెంపుల్. మీరు దిగుతుంటే లెఫ్ట్ సైడ్ చూస్తే అవుపడుతుంది. అక్కడి నుండి ఒక 1/2 కిలోమీటరు మీరు నడుచుకుంటూ వస్తే మీకు స్పష్టంగా మీకు అవుపడుతుంది. నా దేవుడి ప్రజలారా మీరు రావడానికి చాలా ఈజీ, రావచ్చు. చూడండి దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి భోజనాలు పెడుతున్నారు. నేను కూడా ఆకలేసి చక్కగా పలావ్ చేశారండి, మిరపపల్ల పచ్చడ. నేను తింటూ మీకు వీడియో చూపిస్తున్నాను. ఎవరు వచ్చినా సరే భోజనం పెడుతున్నారండి. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. హైదరాబాద్లో భోజనం తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఫుడ్, ఆ వాతావరణం మనకు పడక. కానీ చూడండి ఇక్కడ చాలామంది దేవుని సన్నిధిలో
వాళ్ళందరూ పనిచేస్తున్నారు. దేవుడు వారిని దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీ వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేయండి. నిజంగా నా దేవుడు ప్రజలారా, ఇంత పెద్ద ఈ దేవుని మందిరంలో వీళ్ళందరూ కలిసికట్టుగా దేవుని పరిచర్య, దేవుడు ఎవరికి అప్పచెప్పిన పని చూడండి, ఎవరికి అప్పచెప్పిన పనిని వారు చేస్తున్నారు కనుకనే సజావుగా సాగిపోతుంది. మందిరం చూశారు, మందిరంలో ఉన్నటువంటి అలంకరణను చూశారు, పెద్ద పెద్ద ఫ్యాన్లను చూశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చేసి బయటలో తీశాను. మీరు చూడండి, బెత్లెహేమ్ హాల్ చూడండి, చాలా బాగుంది. ఇదిగో మీరు చూడండి, ఇవి స్కూల్ బస్సులు పక్కన ఉందే ఇది స్కూల్. దేవుడు ప్రజలారా, ఒక స్కూల్ అని అవపడుతుంది చూడండి. అది నిజంగా కల్వర్ టెంపుల్లో నా దేవుడు ప్రజలారా, దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి దేవుని ప్రజలకు ప్రార్థన చేసుకోవడానికి చక్కటి వసతి ఉంది. దూరం నుండి వచ్చినటువంటి వారికి భోజన వసతి ఉంది. దూరం నుండి వచ్చినటువంటి వారు ఎక్కువసేపు దేవుళ్ళు గడపచ్చు. మీకు కావలసినటువంటి అక్కడ బైబిల్లో నుండి మొదలు పెడితే, బుక్స్ నుండి మొదలు పెడితే, పెన్ డ్రైవ్ల నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది. మీరు బయటికి వెళ్ళేసి కొనాల్సిన అవసరం ఏం లేదండి. ప్రతిదీ మీరు కొనుక్కోవచ్చు. మా దేవుడు ప్రజలారా, ఆదివారం చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద అందమైన జాతర, అందమైన తిరణాలు అంటారే, అలా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ కల్వర్ టెంపుల్ని చూడకుంటే, ఇప్పటి వరకు అక్కడికి రాకుంటే ఒకసారి రండి. ఏమవుతుంది? రండి, వచ్చి చూడండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. మనసుకి కాస్త నెమ్మది, కాస్త ప్రశాంతత, ఆదరణ దొరుకుతుంది. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏముండదండి. కొత్త ప్రాంతాలకు వెళ్తే, దూర ప్రాంతాలకు వెళితే ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకుంటాం. దేవుడి బలమును, దేవుడి శక్తిని కూడా మనం చూస్తాం. మనకు కూడా కాస్త నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది. చూడండి నా దేవుడు ప్రజలారా, ఎంత బాగుందో, ఎలా ఉందో మీరు చూడండి. మందిరం ముందు భాగంలో, ఇదంతా మందిరం ముందు భాగమే. నేను లోనికి వెళ్ళేసి యువతలకు వచ్చేసి తీస్తున్నాను. చూడండి కల్వర్ టెంపుల్ అని రాసింది. చూడండి ఎంత బాగుందో. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటలో చెప్పలేమండి. వీళ్ళందరూ, ఆ సిస్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు, నేను వీడియో తీస్తున్నాను కదా, అదిగో చూడు అన్నయ్య వీడియో తీస్తున్నాడు, ఎంత బాగుంది భలే ఉంది కదనే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ కదా, వాళ్ళంతా ఆడవాళ్ళు అనుకుంటున్నారు, భలే ఉందబ్బా, ఏ రాణి భలే ఉందే, ఏ జ్యోతి భలే ఉందే అని అనుకుంటున్నారు వాళ్ళు. భలే ఉంది. మనం మొదటిసారి కదా చూడటం. చాలా బాగుంది. నిజంగా దేవుడు మంచి మందిరాన్ని కట్టించాడని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, స్పష్టంగా ఇందులో మీరు ఇది చూపించలేదు బ్రదర్ అనడానికి వీలు లేదన్నమాట. ఎవరైనా అంత ముందు చూసినటువంటి వాళ్ళు ఉంటే, ఆ బ్రదర్ మీరు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అనే మాట లేకుండా స్పష్టంగా కాస్త టైం ఎక్కువైనా సరే దేవుని ప్రజలే కదా చూస్తారులే, ఏముంది, ఎవరో అర్థమైన వీడియోలను చూస్తారు అంటే మంచియే. అలాంటిది దేవునికి సంబంధించిన వీడియో చూస్తారు, ఖచ్చితంగా దేవుని ప్రజలు చూస్తారన్న మంచి ఉద్దేశంతో పెట్టానండి. మీరు స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. చూడండి ఎంత బాగుంది. చూడండి, చాలా బాగుందండి. దేవునికి స్తోత్రం. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. మీరు చూడండి, వాళ్ళు ఫోటో దిగుతున్నారు. ఫోటోలు దిగేసి చక్కగా కడిగించుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా తీసుకుంటూ స్పష్టంగా ప్రతి బిట్టు మీకు అర్థం కావాలి, ప్రతి బిట్టును మీరు చూడాలని తీసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, శాలోం యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్మనుంది. నా దేవుడి ప్రజలారా, ఇది మెయిన్ మందిరం లోనికి ఎంట్రీ అయ్యేటువంటి ద్వారపు బంధం అండి. ద్వారబంధం ఇక్కడ నుండే మనం వెళ్ళాలి. పక్కన వాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు. మీరు ఇంకో విషయం ఏంటంటే, నా దేవుడి ప్రజలారా, దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారు కూడా ఈ మందిరంలోకి వచ్చేసి మీరు అక్కడ రైల్వే టికెట్లు మీరు తీసుకోవచ్చు, రైల్వే టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. అంత స్పెషాలిటీ ఉందండి. నేను ఏ మందిరంలో ఎక్కడికి వెళ్ళినా ఇంత స్పెషాలిటీ, ఇంత అందంగా, ఇంత సౌందర్యంగా, ఇంత యోగక్షేమాలు ప్రజలకు అందించేటువంటి
దేవుని మందిరాన్ని నేను మొట్టమొదటిసారిగా ఈ కల్వర్ టెంపుల్నే నేను చూస్తున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం, దైవజనుడికి నా వందనాలు. చూడండి, లోనికి వెళ్ళేసి వచ్చాను. మందిరంలో చూడండి రకరకాల అందమైన చైర్లు చాలా అంటే చాలా బాగుందండి. 2 కళ్ళు సరిపోవండి చూడడానికి, 2 కళ్ళు సరిపోవు. పెద్ద ఫ్యాన్లు. మీరు ఒకసారి పైకి చూడండి, సీలింగ్ ఎలా ఉంది, ఆ లైట్లు చూడండి. అబ్బా ఏముంది ప్రభువా. స్తోత్రం, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా మంది వస్తుంటారు, ఇలా ప్రార్థన చేసుకుంటారు, వారి మనవులు ప్రభు సన్నిధిలో చెప్పుకొని, వారి బాధను దేవుని సన్నిధిలో చెప్పుకొని వారు వెళ్ళిపోతుంటారు. చూడండి నా దేవుడు ప్రజల చైర్లు చూడండి ఎలా కలర్, డిజైనింగ్ చూడండి ఎలా ఉంది. అసలు ఎంత బాగుందండి, ఎంత బాగుంది. మందిరాన్ని చూస్తే నాకు అనిపిస్తుంది, నా దేవుడు ప్రజలారా, పరలోక రాజ్యాన్ని చూసినట్టే నాకు అనిపిస్తుందండి. ఈ యొక్క మందిరమే, మనుషుల చేత కట్టబడిన ఈ మందిరం ఇంత సౌందర్యంగా, ఇంత అందంగా, ఇంత ఉందాతనంగా ఉంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. వజ్రాలు వైడూర్యాలతో కట్టినటువంటి, బంగారాలతో కట్టినటువంటి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. అందుకనే నేను అంటాను, ఇప్పటి వరకు మీలో ఎవరైనాను కల్వర్ టెంపుల్కి రానటువంటి వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు, ఈ మందిరాన్ని దర్శించినటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే రండి వచ్చి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయించుకొని సేవకులతో వెళ్ళండి. అది మీ కుటుంబాలకు మీకు మేలు. చాలా బాగుందండి, చాలా బాగుందండి. చూడండి, మీకు సమాధానము కలుగును గాక. లోన నుండి వీడియో మొత్తం తీసేసి మళ్ళీ నేను బయటకు వస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దేవుని వాగ్దానం, ఆదరణకరమైన మాటలు చూడండి, ఎంత బాగుందండి, ఎంత బాగుంది. దేవా స్తోత్రం. మళ్ళీ వెళ్ళేసి చూసి వస్తే బాగుండు, ఒక దినం అక్కడ గడిపితే బాగుండు, కొన్ని దినాలు అక్కడ గడిపేస్తే బాగుండు అన్నంత అందంగా ఉంది. ఇక్కడ నేనేనండి ఒక సిస్టర్ని అడిగి ఫోటో తీశాను పెడదామని. నా దేవుడు ప్రజలారా, ఇది కూడా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు అందులో కాసేపు ఉండొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. చూడండి, నేను చెప్పాను కదా కల్వర్ టెంపుల్ హాస్పిటల్ అని. నా దేవుడు ప్రజలారా, అన్ని రకాల ట్రీట్మెంట్లు అందులో చేస్తారు. చూడండి, కల్వర్ టెంపుల్ హాస్పిటల్. ఇక్కడికి వెళ్ళి మీ సమస్యను ఓపి రాయించుకొని మీ సమస్యను చెప్పేస్తే కావలసినటువంటి ఇంజెక్షన్స్, కావలసినటువంటి మందులు కూడా అందులో ఉచితంగానే సహాయం చేస్తారు. నిజంగా దేవునికి స్తోత్రం. బీద ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంటుంది, బీదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. ఈ సతీష్ కుమార్ అన్నగారు దైవజనుడు చేసినటువంటి పనిని బట్టి మనుషులు రకరకాలుగా విమర్శిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. నేనైతే వారి మాటలు నేను పట్టించుకోను. నేను చెప్తున్నాను, అన్నగారు అంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం, ప్రేమ కూడా. చూడండి, ప్రతిదీ స్పష్టంగా నేను చూపించాలని. చాలామంది దేవుని మందిరానికి సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ నేనైతే నా దేవుడి ప్రజలారా, నేను ఏ సేవకునికి, ఏ మందిరానికి, ఎవరు కూడా నేను వ్యతిరేకిని కాను. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించకుంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించకుంటే ఎంత ప్రయాసపడినా అది వ్యర్థము. వీడియో తీసి మొత్తం ముగించుకొని చివరిగా ఎండింగ్కి వచ్చేస్తున్నానండి. కాబట్టి నా దేవుడి ప్రజలారా, నేను ప్రతి ఒక్క దేవ సేవకుని ప్రేమిస్తాను, వారికి సహాయం చేస్తాను, వారిని ఆదరిస్తాను, నా వంతు నేను సహాయం చేస్తాను. నా దేవుడి ప్రజలారా, 150, 180, 360 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి వీడియో ఎంతో ప్రయాసంతో వీడియో తీయడం జరిగింది. మార్గ మధ్యలో వాంతులు, ఇబ్బందులు, జ్వరము, తలనొప్పి, వాతావరణం పడక, పరిస్థితులు పడక, అక్కడ ఫుడ్ పడక ఆయనను ఇబ్బంది పడుతూ ఈ వీడియో మీకు అందరికి చూపించాలి, మీరు చూడాలని తీశాను. ఇప్పటివరకు మీరు ఎవరైనా లైక్ చేయకుంటే ఈ వీడియోని, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఆలని చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా చేతులతో మీకు చూపిస్తాను అందమైన దేవుని మందిరాలు. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా దేవుడు ప్రజలారా, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి, మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థించే బ్రదర్ రాజ్ కుమార్.